అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో విభేదించారు రెబెల్స్. ఎస్పీ వేలుమణిని ఫ్లోర్ లీడర్ గా ఎంచుకున్నారు షణ్ముగం వర్గం. టీవీకే అధినేత సీఎం విజయ్ కు మద్దతిస్తూ తీర్మానం చేశారు. డీఎంకేతో అన్నాడీఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే పళనిస్వామి వర్గంతో విడిపోయామంటున్నారు షణ్ముగం. సీఎం విజయ్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామంటున్నారు షణ్ముగం. Legislative party as a majority member elected Thiru SP Velumani as a floor leader to respect the people mandate. We wholeheartedly congratulate, first of all we congratulate Chief Minister Thiru Vijay, and wholeheartedly we as a AIADMK party and AIADMK legislative party support and extend our support to the TVK government headed by Chief Minister. అన్నాడీఎంకే ఓటమిపై సమీక్ష జరగాలి అంటున్నారు రెబెల్స్ వర్గం. జనరల్ సెక్రటరీ పళనిస్వామి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం మా పార్టీ విధానాలకే విరుద్ధమంటున్నారు షణ్ముగం. డీఎంకేతో కలిస్తే అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని, ఎస్పీ వేలుమణి ఫ్లోర్ లీడర్ గా ఉండాలని, విజయ్ కి ప్రజా మద్దతుంది, దాన్ని గౌరవిస్తూ మేం విజయ్ కి మద్దతిస్తున్నామంటున్నారు షణ్ముగం. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చామంటున్నారు షణ్ముగం. వరుస ఓటములకు పళనిస్వామే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి బాధ్యత వహించి పదవి నుంచి పళనిస్వామి దిగిపోవాలంటున్నారు సివి షణ్ముగం. తమిళనాడు స్పీకర్ గా జేసీడీ ప్రభాకర్ నిన్నే ఎన్నికయ్యారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఎన్నికుంటుంది. అధికార టీవీకేకి మద్దతు ప్రకటించింది అన్నాడీఎంకే చీలిక వర్గం. 47 మందిలో 17 మంది ఎమ్మెల్యేలే పళనిస్వామికి మద్దతు ఇచ్చారు. షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకే ఉంది. ఈ పరిణామాలు బొటాబొటీ మెజార్టీతో ఉన్న సీఎం విజయ్ కి కాస్త ఊరటిస్తాయని చెప్పాలి. ఇవాళ ఉపసభాపతి ఎన్నిక కూడా పూర్తయితే రేపు బల పరీక్ష ఉంటుంది. అన్నాడీఎంకే నుంచి కూడా మద్దతు లభించిన నేపథ్యంలో ఫ్లోర్ టెస్ట్ లో సులభంగానే నెగ్గే అవకాశం కనిపిస్తోంది.